టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. వైఎస్ఆర్సీపీ 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో యువ నాయకులు బందే నవాజ్ ఆధ్వర్యంలో ఎంపీపీ ఇంటి దగ్గర నుంచి వైఎస్ఆర్ సర్కిల్ దాకా ర్యాలీ నిర్వహించి అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి భారీ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎన్నో సవాళ్లని అధిగమించి సంపూర్ణ ప్రజాబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చడం జరిగిందని ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దొరబాబు, మహబూబలి, గోవిందు, రంగన్న నాయుడు, వెంకట్రెడ్డి, ఎన్ మొహమ్మద్, పద్మనాభం, నది, ముళ్ళ మునిస్వామి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. 90 న్యూస్ రిపోర్టర్ వీరన్న. ఆవిర్భవించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ వసంతంలోకి ప్రవేశిస్తున్నందుకు మేమంతా రాష్ట్ర విగ్రహానికి పూలమాల సమర్పించి అలాగే ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి కార్యకర్తల సమక్షంలో చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు, ఎన్నో సమస్యలతో పార్టీని స్థాపించి ఢిల్లీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ కోటను ఢీకొట్టి 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ కంచుకోటను బద్దలు కొట్టి తన ఒకటితో మొదలెట్టి 151 మంది ఎమ్మెల్యేలను తనతో సహా అసెంబ్లీలో కూర్చోబెట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజల సమక్షంలోనే ప్రజల సమస్యలతోనే పోరాడుతూనే ప్రజలను ఏం కావాలో వాళ్ళకు అర్హత ఉంటే చాలు లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. కార్యకర్తలకు వాలంటీర్లు అందరికీ మనం ఒకటే ఆలోచన చేయాల్సింది, స్లీవ్ మొదలు పెట్టాల్సింది పైకెత్తి తర్వాత చొక్కా పైకి ఎగరేసి మీసం మెలేసి జై జగన్ అనే నినాదంతో మీ ఇంట్లో అభివృద్ధి జరిగింది, లబ్ధి చేకూరింది అంటేనే ఓటేయండి అనే విధంగా జగన్ చెప్తున్న విషయాన్ని తీసుకెళ్ళి ఈరోజు ప్రజల సమక్షంలో వెళ్తున్నాం. మేమంతా 175, 25 మంది ఎంపీలను సాధించాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి ఎమ్మెల్యే భారీ మెజార్టీతో బుట్ట రేణుకమ్మని గెలిపించుకొని కానుకగా ఇస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జగన్.